హలో అండి, ఈరోజు పాలు పోసి మష్రూమ్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక కడాయి తీసుకొని నూనె వేసి పచ్చిశనగపప్పు, జీలకర్ర, కరివేపాకు వేసి వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి ఉల్లిపాయల్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగించాలి. ఆ తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేయాలి. ఈరోజు ఒక ప్యాకెట్ మష్రూమ్తో కర్రీ చేస్తున్నానండి. మష్రూమ్ని పిండితో కనుక క్లీన్ చేస్తే ఫాస్ట్గా అండ్ నీట్గా క్లీన్ అవుతాయి. మష్రూమ్స్ని చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఉల్లిపాయలలో యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ వేగనివ్వాలి. ఆ తర్వాత వెల్లుల్లి దంచుకొని యాడ్ చేసి పక్కన మా పిల్లోళ్ళకి వితౌట్ ఆనియన్ గార్లిక్ కూడా చేస్తున్నానండి. ఓకేనా. మన కర్రీలోకి వస్తే గార్లిక్ వేగిన తర్వాత కారము, మసాలా పొడి యాడ్ చేసి 2 మినిట్స్ తర్వాత ఒక చిన్న గ్లాస్ మిల్క్ తీసుకొని యాడ్ చేసుకోవాలి. మిల్క్ ఎక్కువ ఉడికించాల్సిన పని లేదండి. కొత్తిమీర కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఇలా చేసుకున్న కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలాగే తయారు చేసుకుంటారో లేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కర్రీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ.